క్యారెట్ కట్ చేయడంలో ఏది ఎక్కువ ఫాస్ట్‌గా కట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనమైతే చూడొచ్చు. నార్మల్ నైఫ్‌తో కట్ చేస్తున్నారు కదా! లెఫ్ట్ సైడ్ అస్సలు కట్ అవ్వలే. రైట్ సైడ్ అయితే చూడండి ఎంత ఫాస్ట్‌గా ఒక కుప్ప అయితే కట్ చేశారు. వెజిటేబుల్ కటింగ్ గేమ్‌లో ఏది ఫస్ట్ వస్తుందో మనం కూడా చూద్దాము. ఇక్కడ క్యారెట్ అయితే కట్ చేయాలి. క్యారెట్ కట్ చేయాలంటే నార్మల్ నైఫ్‌తో కట్ చేసినప్పుడు ఎంత స్లో అయితుంది. అండ్ ఇతనైతే చూడండి క్యారెట్‌తో పాటు క్యాబేజీని కూడా ఎంత సన్నగా కట్ చేస్తున్నాడు. అసలు ఈ పోటీ గాని నచ్చిందనుకోండి మీకు మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్. కిచెన్‌లో ఆడవాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకునేది ఒక్క నైఫ్ మాత్రమే. ఇది ఇప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌లో ఉంది. తెలుసో తెలియకనో మీరు కూడా ఈ పొరపాటు చేయకండి. చాక్‌తో కాకుండా ఈ నైఫ్‌తో వెజిటబుల్ కట్ చేయండి. ఇంతకంటే మంచి ప్రోడక్ట్ మీరు ఎక్కడ చూసుండరు. ఈ నైఫ్ అంత యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఉల్లి పొరని సన్న పీసెస్‌గా కట్ చేయాలి అనుకుంటే ఈ నైఫ్ యూజ్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో చాలా ట్రెండింగ్ అవుతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు బీట్రూట్ని కట్ చేయొచ్చు. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ ట్యాప్ అయితే చూడండి. అండ్ ఇక్కడ మీరు ఆరెంజ్ గ్రీన్ కలర్ రెండు అయితే చూస్తున్నారు కదా. ట్యాప్ అనేది మనం ఫ్రంట్ నుండి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, కింద నుంచి ఇంకా పైప్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ 2 in 1గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ ట్యాప్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా కలర్ కాంబినేషన్ చూసుకుంటే చూడండి ఎంత బాగుంది. అండ్ ఆరెంజ్ గ్రీన్ అయితే సూపర్ అనిపించింది. ఇలా ఫ్రంట్ సైడ్ నుండి మనం పైప్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ నుండి వాషింగ్ మిషన్ పైప్ పెట్టుకోవచ్చు. సైడ్ నుండి వాటర్ లెవెల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అయితే యూజ్ అనిపించింది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బెడ్రూమ్లో ఇలాంటి ఫోల్డింగ్ బిగ్ సైజ్ బాక్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనం బట్టలు మడత చేసుకొని ఇందులో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా బీరువా కబోర్డ్ సెల్ఫ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంత బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. బట్టలు ఇందులో పెట్టేసామనుకోండి, కొన్ని హారతి కర్పూర బిళ్ళలు వేసామనుకోండి 1 year వరకు కూడా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మనం కబోర్డ్లో సెల్ఫ్లో పెట్టినప్పుడు అది కొద్ది రోజులు అయిన తర్వాత తీయకపోతే ముక్క వాసన వచ్చేసి మళ్ళీ వాష్ చేయాలి. అంతేకాకుండా డస్ట్ కూడా పడుతుంది. కిచెన్లో ఎక్కువగా ఇలాంటి బాక్సెస్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీనింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బౌల్స్లో మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసిన ఉల్టా పల్టా ఎటు తిప్పినా కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే కింద పడకుండా అయితే ఉంటాయి. వాటర్ ఎక్స్ట్రా ఉంటే అది వాటర్ కూడా తీసేసుకోవడానికి అయితే యూజ్ ఉంటుంది. ఇందులో కలర్స్ అయితే చూస్తున్నారు కదా, రెడ్ అండ్ క్రీమ్ కలర్ అండ్ ఇంకో కలర్ కూడా ఇందులో అవైలబుల్ అయితే ఉంది. సో పిల్లలకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంకేవైనా చాక్లెట్స్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్లో ఇచ్చామనుకోండి వాళ్ళు కింద పడకుండా ఈజీగా తింటారు. అండ్ పేరెంట్స్కి కూడా ఎక్కువ వర్క్ లేకుండా అయితే ఉంటుంది. మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ బెడ్ పైన ఇలాంటి బెడ్షీట్ కనుక వేసామనుకోండి మంచి లుక్ ఉంటుంది. అంతేకాకుండా చాలా స్మూత్గా ఉంటుంది. డిజైన్ కూడా నెట్తో కింద సైడ్ వచ్చేసి నెట్తో డిజైన్ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్కి వస్తే మాత్రం చాలా డిఫరెంట్ కలర్స్ అనేటివి అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయడానికి అయితే చాలా డిఫరెంట్ వెజిటేబుల్ కటర్స్ అయితే నా ఛానల్లో ఇప్పటివరకు అయితే చాలానే చూపించాను. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ కటర్ అయితే చూడండి పైన అయితే మనకి బ్లేడ్స్ అనేటివి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా బ్లేడ్స్ చేంజ్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి ఇంకొక క్యాప్ కూడా ఉంటుంది. అంటే కీరా కానీ క్యారెట్ కానీ ఇంకా పొటాటో అది మన హ్యాండ్ అంటే ఫింగర్స్ కట్ చేయకుండా ఉండడం కోసం యూజ్ చేయడానికి అనమాట. చూడండి కీరా అయినా క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఏదైనా కానీ సన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక బాక్స్ అయితే ఉంటుంది హోల్స్ ఉన్నది. ఇట్లా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ తీసేయడం కోసం పైన హ్యాండిల్ ఉంటుంది. బాక్స్లో వేసేసి హ్యాండిల్ తిప్పేసామనుకోండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి ఉన్న వాటర్ మొత్తం పోతుంది. చాలా నీట్గా అయితే అవుతాయి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా వాటర్లో ఆడుతున్నారనుకోండి వాళ్ళకి ఇట్లా చిన్న అంటే రెయిన్ లెక్క ఉండడం కోసం ఇలాంటి మిషన్ అయితే ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉంది. ఈ మిషన్ బయట పెట్టేసి వర్షం వచ్చిన వాటర్ ఉంటుంది కదా వాటర్ దగ్గర పెడితే ఇట్లా వాటర్ లాగా ఫిల్టర్ అయ్యి రెయిన్ అనుకోవచ్చు. ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, జలుబు కూడా రాదు. ఇలాంటివి మీకు కూడా కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోండి. మీకు అక్కడ కావాల్సిన లింక్ గురించి టెక్స్ట్ చేశారనుకోండి నేను మీకు కావాల్సిన లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. అంతేకాకుండా ఇంకా బట్టలు ఆరేయడానికి చాలా వరకు మనం వైర్ అనేది కడుతూ ఉంటాం కదా, ఒకసారి కడితే ఇంకా తీయము. అలా కాకుండా
వైర్ని మనకు కావాల్సినప్పుడు కట్టేసుకొని మనకు అవసరం లేనప్పుడు విప్పడానికైతే ఇలాంటి స్టీల్‌నెస్ వైర్ అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. మీషోలో అయితే ₹10 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. వాల్‌కైనా ఇంకా ట్రీస్‌కైనా ఎక్కడైనా కానీ పెట్టేసుకొని ఇట్లా లాక్ చేసేసుకున్నాం అనుకోండి, తీయడం ఈజీ, పెట్టడం కూడా ఈజీ. వర్షాకాలంలో అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. కార్ కానీ ఇంకా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఇంకా కీబోర్డ్ ఇలాంటివన్నీ క్లీన్ చేయాలి అంటే అంత ఈజీ అయితే కాదు. మరి క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి క్లీనింగ్ జెల్లీ అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. ఈ జెల్లీ తీసుకొని మనం కార్ అయినా లేదనుకోండి సిస్టమ్, ల్యాప్టాప్, కీబోర్డ్స్ ఇంకా చిన్న చిన్న ప్లేసెస్లో మన ఫింగర్ కూడా పోని ప్లేసెస్లో మనం క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. ప్రైస్ వచ్చేసి 150 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్ చూస్తున్నారు కదా, బాత్రూంలో బకెట్లో కాకుండా బట్టలు ఇలాంటి వాల్ ఫోల్డింగ్ బాస్కెట్లో కనుక బట్టలు వేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్కి వచ్చేస్తే మాత్రం ఇందులో గ్రీన్, బ్లూ, వైట్, ఆరెంజ్, పింక్, ఎల్లో ఇలా చూసుకుంటే 10 కలర్స్ అయితే మనకు ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ అనేది పర్చేస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇలా బట్టలన్నీ వేసిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసేసి బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ కోసమే కాకుండా బట్టలు మడత చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. అండ్ డస్ట్‌బిన్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బుక్స్ కానీ ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైనా స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి ఈ ఫోల్డింగ్ వాల్ మౌంటైన్ బాస్కెట్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా బట్టలు ఆరేయడానికి అయితే చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే మీకు చూపించాను కదా. ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది. ఇది లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. 2 సైడ్స్ ఇలా క్లిప్ అయితే పెట్టుకోవాలి. 1 సైడ్ వచ్చేసి బాక్స్ లాగా ఉంటుంది, 1 సైడ్ వచ్చేసి క్లిప్ ఉంటుంది. వైర్ అనేది బాక్స్ దగ్గర నుండి తీసి క్లిప్పులో పెట్టేసామనుకోండి గట్టిగా ఉంటుంది. బట్టలు ఆరిపోయిన తర్వాత మళ్ళీ వైర్ తీసి బాక్స్లో అయితే పెట్టేసుకోవచ్చు. నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్గా ఉంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లలో అయితే ఇలాంటివి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. వర్షాకాలం వచ్చిందనుకోండి ఇంట్లో కూడా మనం బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఈ క్లిప్ బాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బట్టలు ఉతికిన తర్వాత వర్షాకాలంలో బట్టలు ఆరడం అయితే అంత ఈజీ అయితే కాదు. మరి బట్టలు ఆరడం కోసం ఇలాంటి డ్రై మిషన్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ఈ డ్రై మిషన్ తీసేసుకొని మనం బట్టలు వాష్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో ఎట్లాగో 50 to 70% డ్రై అవుతుంది కదా, మిగతా 25% డ్రై అవ్వడం కోసం ఈ మిషన్ తీసుకుంటే బట్టలు ఇట్లా హ్యాంగర్కి వేసి మిషన్ లోపల పెట్టేసి మిషన్ ఆన్ చేసామనుకోండి బట్టలు అనేటివి కంప్లీట్ డ్రై అయిపోతే ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోయి అక్కడ టెక్స్ట్ చేయండి, మీకు కావాల్సిన లింక్ అయితే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని యూజ్ చేసుకోండి. మీకు ఫ్రీ డెలివరీతో పాటు ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే 4 స్టార్ 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీతో పాటు మనం కొనాలన్న ప్రోడక్ట్ ఎవరో ఒకరైతే కొంటారు, వాళ్ళు ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా ఇస్తారు. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైననే ప్రోడక్ట్స్ అనేటివి అయితే తీసుకోవాల్సి ఉంటుంది.